ఫ్రీ కరెంట్ తీసేయాలి, ఫ్రీ బస్ తీసేయాలి, కరెంట్ బిల్ పెంచిండ్రు, ఫ్రీ కరెంట్ పెట్టి కరెంట్ బిల్ పెంచిండ్రు, రియంబర్స్మెంట్లు పడట్లేదు. 4 years నుండి పెండింగ్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వం వస్తే పడతాయి అన్నారు. ఇంతవరకు రియంబర్స్మెంట్ ఏ ఒక్క కాలేజీలో పడలేదు. పిల్లలు చాలా సఫర్ అవుతారు. ఉన్నోడు అప్పు తెచ్చి కట్టుకుంటా, నేను 10 రూపాయలు వడ్డీ తెచ్చి కట్టిన పాలిటెక్నిక్ కాలేజీలో 15,000 10% అప్పు తెచ్చి కట్టుకున్నా. ఇంతవరకు రియంబర్స్మెంట్ పడలేదు, రావట్లేదు. బస్ ఫ్రీ బస్ తీసేయాలి, ఫ్రీ బస్ పెట్టిండ్రు, కొట్లాటలు పెట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, గుద్దుకుంటున్నారు. ఒక్కటి ఫ్రీ బస్ పెట్టి 10 ఎక్స్ప్రెస్లు పెట్టిండ్రు. అది ఒక్కటే కాదు, రైల్వే కూడా చేంజ్ కావాలి. రైల్వే ఇప్పుడు ఏమైంది, జనరల్ కంపార్ట్మెంట్స్ అన్ని తీసేసి మొత్తం రిజర్వేషన్ చేసింది. ఒక్క జనరల్ కంపార్ట్మెంట్ లో 10 మందికి సీట్ టికెట్ ఇస్తున్నారు. ఇప్పుడు పక్క స్టేషన్ లో తెలుస్తుంది. జనరల్ కంపార్ట్మెంట్ లో ఎప్పుడు జరుగుతా ఉన్నాయి, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే జరుగుతున్నాయి. అంతకుముందు ఉన్నాయి, అంతకుముందు కూడా రియంబర్స్మెంట్ లో అన్ని ఆగినాయి. కాకపోతే వాళ్ళు వేస్తూ వచ్చిండ్రు, కొద్దిగా లేట్ అయినా. కానీ ఇప్పుడు అసలు పడట్లేదు కదా. 4 years నుండి పిల్లల్ని 50,000 కట్టమంటే ఎక్కడి నుండి కడతారండి వీధోళ్ళు? ఇప్పుడు నేను ఒక ఓసీ, కానీ నేను బీదదాన్ని, నేను ఎక్కడి నుండి కట్టాలి? ఇప్పుడు మా బాబు వాగ్దేవిలో చదువుతున్నాడు. ఇంతవరకు ఈ సంవత్సరం రియంబర్స్మెంట్ వల్లేదు, పాలిటెక్నిక్ రియంబర్స్మెంట్ వల్లేదు. ఫస్ట్ రియంబర్స్మెంట్ ఏమని చెప్పండి పిల్లలకి. ఫ్రీ కరెంట్ తీసేయాలి, ఫ్రీ బస్ తీసేయాలి. అంటే ఎందుకు ఫ్రీ కరెంట్? వాళ్ళు మంచిగా ఇస్తున్నారు, 200 యూనిట్ 200 యూనిట్లు ఇస్తున్నారు సార్. ఫ్రీ కరెంట్ అందరికి ఇచ్చి కరెంటు బిల్లు వచ్చేటోళ్ళకి ఎక్కువ ఇస్తున్నారు. బిల్లు పెంచారు. 2 రూపాయలు ఉన్నది 4 రూపాయలు చేస్తున్నారు, 4 రూపాయలు ఉన్నది 10 రూపాయలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు కదా. ఏం చేస్తున్నారండి? ఎవరు వచ్చినా మాకే ప్రాబ్లం. కరెంట్ విషయాన్ని అడుగుతున్నా, వాస్తవానికి కరెంట్ ఎన్నిసార్లు వస్తుంది, ఎన్నిసార్లు పోతుందమ్మా ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు? ఈ ప్రభుత్వం వచ్చిన కానుండి కరెంటు రోజుకు ఒక 2 సార్లు అయినా పోతుంది. మొత్తానికి 2 times అట్లా పోతుంది. అంటే ఒక 10 minutes అట్లా 10 minutes పోయినా చాలు. వాళ్ళకు ఎంత కరెంట్ సేపు అవుతుంది, వాళ్ళకు పోతుంది, కరెంట్ అయితే పోతుంది. ఇది వాస్తవం. అంతకుముందు పోయేది కానీ ఇట్లా రోజు రెగ్యులర్ గా అయితే పోలేదు. ఏ ప్రభుత్వం బస్సు పెట్టింది మీ గురించే కదా, మీ మహిళల గురించి వద్దు. ఎందుకు పెట్టిందండి? చెప్పులతో కొట్టుకోవడానికా, షిగలు బట్టి కొట్టుకోవడానికా? ఒక్క బస్సు ఇచ్చి 100 మందిని ఎక్కించి కండక్టర్ కి కష్టం, డ్రైవర్ కి కష్టం, కూర్చున్న వాళ్ళకి కష్టం. బస్సుల మీదకే కింద పడి చేస్తున్నారు. ఎవరు బాధ్యులు? ఫ్రీ బస్ రాంగ్ అంటే రాంగ్. ఎవరికి పెట్టాలండి ఫ్రీ బస్సు? స్టూడెంట్స్ కి పెట్టాలి, చదువుకునే పిల్లలకు పెట్టాలి, ముసలాళ్ళకి పెట్టాలి. ప్రతి ఒక్క అడ్డమైన వాళ్ళకి పెడితే ఉలాన్ అల్లుకుంటున్నారు, పాల ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు, ఉల్లిగడ్డలు తెచ్చుకుంటున్నారు, కొబ్బరికాయలు తెచ్చుకుంటున్నారు. ఫ్రీ బస్ వీటి కోసమా అండి? కొబ్బరికాయలు తెచ్చుకోవడానికి, ఊరు నుండి చింత చిగురు అమ్ముకోవడానికి ఫ్రీ బస్సు, ఆలుగడ్డలు తెచ్చుకోవడానికి ఫ్రీ బస్సు. ఇది రాంగ్ అండి. ఫ్రీ బస్ తీసేయాలి. వీళ్ళు కొన్ని చెప్పిల్లు కదమ్మా, 6 పథకాలని, ఒక 200 యూనిట్లు ఫ్రీ, ఇంకోటి బస్సు పథకం అని చెప్పిల్లు, తులం బంగారం అని చెప్పిల్లు. తులం బంగారం రాదు, ఇవ్వరు వాళ్ళు. ఇవన్నీ వాళ్ళు సీట్ల కూర్చునే వారికి, ఎవరైనా ఆడెక్కే వారికే మాట. ఎక్కినాక వాళ్ళే చూసుకుంటారు. మా లాంటి వాళ్ళకి ఏం లేదు. నాకు ఏం లేదు. మా భర్త నాతో ఉండడు. మహాలక్ష్మి పథకం లేదు, నాకు పెన్షన్ రాదు, ఏం రాదు. ముందుగాల ఈ ఫ్రీ బస్ ఇవన్నీ తీసేసి స్టూడెంట్స్ కి న్యాయం చేయమని చెప్పండి. ఫస్ట్ రియంబర్స్మెంట్ వేయాలి, ఫ్రీ కరెంట్ బిల్ తీసేయాలి, ఫ్రీ బస్ తీసేయాలి. ఫ్రీ బస్ 100% రాంగ్. కొట్టుకుంటున్నారండి. వాడు అన్ని ఎక్స్ప్రెస్ వేసుకుని 2-3 ఉట్టి బస్సులు వేస్తే ఏం లాభం? అక్కడ కండక్టర్ సఫర్ అవుతాడు, పైన ఎక్కి కూర్చుంటున్నారు, కిందెక్కి కూర్చుంటున్నారు. మొత్తం బస్సులకి ఎవరైనా పడితే ఎవరు బాధ్యులు చెప్పండి? చాలా రాంగ్ అండి. నేను రేవంత్ రెడ్డికి వ్యతిరేకం కాదు, నేను తెలంగాణ పార్టీ కాదు, కాంగ్రెస్ పార్టీ కాదు, బీజేపీ పార్టీ కాదు. వాస్తవం చెప్తున్నా, న్యాయంగా మాట్లాడుతున్నా. ఫస్ట్ స్టూడెంట్స్ కి న్యాయం చేయండి. పెట్టచ్చు, స్టూడెంట్స్ కి పెడితే లాభం అండి. వాళ్ళు వెళ్తారు, పిల్లలు వస్తారు. ఈ అందరికి తీసేయాలండి బస్సు. చాలా సఫర్ అవుతున్నారు. ఒక బస్సు వేస్తే ఆ బస్సుకి 100 మంది కొట్లాటలు పెట్టుకున్నారు. మొత్తానికి ఇప్పుడున్న దానికంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ పరిపాలన? బీఆర్ఎస్ అంటే వాళ్ళు ఫ్రీ బస్ పెట్టాలి, కరెంట్ బిల్ పెంచలేదు. రియంబర్స్మెంట్ సిస్టమ్ నడిచిందండి. రియంబర్స్మెంట్ ఆపారు వాళ్ళు కూడా, కానీ వేసారు. వేసుకుంటూ వచ్చారు. కానీ మొత్తం ఇప్పుడు 3 years నుండి రియంబర్స్మెంట్ అయితే పడతలేదు. అది ఈ కేసీఆర్ గారు ఉన్నప్పటి నుండి రావట్లేదు. ఇప్పుడు మొత్తానికే రావట్లేదు. అసలు ముందు ఆయన రేవంత్ రెడ్డి ఏమైనా చేయాలనుకుంటే స్టూడెంట్స్ కి మొత్తం రియంబర్స్మెంట్ రిలీజ్ చేయండి. ఎందుకంటే చాలా సఫర్ అవుతున్నారు పిల్లలు. ఇప్పుడు పాలిటెక్నిక్ అయిపోయిన వాళ్ళు బయటికి వచ్చి వేరే కాలేజ్ లో చేరాలంటే మాకు మొత్తం 45,000 కట్టి బయటికి వెళ్ళమంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఉంటాయి వాళ్ళు ఎక్కడి నుండి తెచ్చి కడతారండి చెప్పండి?
చెప్పండి ఎక్కడి నుండి కడతారు? అంటే ఫీజు రియంబర్స్మెంట్ యాక్టివ్ ఉండుంటే ఈ పరిస్థితి రాకపోయేది. అది యాక్టివ్ లేదు. రియంబర్స్మెంట్ చాలా గడ్బడ్లో ఉంది. ఎవ్వరు వచ్చినా మాకే టోపీ అండి. ఎవ్వరు మాకు న్యాయం చేయరు. ఫైనల్ గా రేవంత్ రెడ్డికి ఏమని చెప్తారు ఒకసారి కెమెరాకి వెళ్ళి చూసి? రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ తీసేయండి, ఫ్రీ కరెంట్ తీసేయండి, తీసేసి కరెంటు బిల్లు తక్కువ వేయండి, బస్సు టికెట్ రేటు తక్కువ వేయండి, అంతే.